ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే బీజేపీ మధ్య పోరు తారస్థాయికి చేరింది. త్రిభాష విధానంపై ఇంకా మాటలు చల్లారక ముందే టస్మాక్లో 1000 కోట్ల మద్యం కుంభకోణం జరిగిందని, బాధ్యులను అరెస్టు చేయాలని బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో ఆగ్రహించిన డీఎంకే ప్రభుత్వం ఆందోళనకారులను ఎక్కడికక్కడ నిర్బంధించింది. దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అవినీతి ఎక్కడ బయటపడుతుందోనని భయపడి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఎన్నికల దగ్గరకు రావడంతో కుట్ర రాజకీయాలకు బీజేపీ తెరలేపిందని అధికార పార్టీ డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిన వైనంపై హెచ్ న్యూస్ ప్రత్యేక కథనం. తమిళనాడులో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మరో ఏడాదిలో తమిళనాడు అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. నిన్నటికి నిన్న త్రిభాష విధానంపై రాజుకున్న రగడ చల్లారక ముందే మరో రగడ మొదలైంది. తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్లో 1000 కోట్ల మధ్య కుంభకోణం జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ దృష్టికి రావడంతో అధికారులు విచారణ మొదలుపెట్టారు. దీంతో బీజేపీ నేతలు, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నమలై, రాష్ట్ర కార్యదర్శి వినోద్ పి సిల్వంల ఆధ్వర్యంలో ఆందోళనలకు దిగారు. మద్యం కుంభకోణానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆందోళనలు చేపట్టారు. బీజేపీ చేపట్టిన నిరసనపై డీఎంకే ప్రభుత్వం అణిచివేసేందుకు ప్రయత్నం చేసింది. ఉదయం 11 గంటలకు జరగాల్సిన నిరసనకు అంతరాయం కలిగించింది. నిరసన స్థలానికి చేరువలోపే కొంతమంది నాయకులను గృహ నిర్బంధం చేయగా మరికొంతమందిని అదుపులోకి తీసుకుంది. అయితే దీనిపై మాజీ గవర్నర్ తమిళసై తీవ్రంగా మండిపడ్డారు. డీఎంకే ప్రభుత్వం మమ్మల్ని ఇంటి నుండి బయటకు వెళ్లనివ్వడం లేదని, 300 మంది కార్యకర్తలను ఒక వివాహ మండపంలో నిర్బంధించారని, వారిని కూడా బయటకు వెళ్లనివ్వడం లేదని, టస్మాక్లో జరిగిన 1000 కోట్ల కుంభకోణం ఖండిస్తున్నామని తమిళసై తీవ్రంగా మండిపడ్డారు. నన్ను బయటకు వెళ్లడానికి అనుమతించాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నమలై కూడా తీవ్రంగా మండిపడ్డారు. డీఎంకే ప్రభుత్వంలో స్పష్టంగా భయం కనిపిస్తుందని, భయంతో అణిగిపోతుందని, అందులో భాగంగానే మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర కార్యదర్శి వినోద్ పి సెల్వన్ను మరియు రాష్ట్ర జిల్లా నిర్వాహకులను గృహ నిర్బంధంలో ఉంచిందని, నిరసనలో పాల్గొనకుండా నిరోధించిందని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేపడితే ఇలాంటి పిరికి చర్యలకు పాల్పడుతున్నారా? తేదీ ప్రకటించకుండా అకస్మాత్తుగా ఒక్కరోజు నిరసన ప్రారంభిస్తే మీరు ఏం చేయగలరని ఆయన ఎక్స్లో ప్రశ్నించారు. అయితే బీజేపీ నేతల తీరుపై డీఎంకే ప్రభుత్వం మండిపడింది. మద్యం కుంభకోణం ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. కుట్ర రాజకీయాలుగా పేర్కొంది. బీజేపీ నిరసన లేని వివాదాన్ని రేకెత్తించే విధంగా ఉందని ఆ పార్టీ నేతలు అభివర్ణించారు. కేంద్రం సంస్థలు ప్రతిపక్ష నేతృత్వంలోని రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఆరోపించారు. మొత్తం మీద తమిళనాడులో రాజకీయం రోజు రోజుకు వేడెక్కింది. ఇది ఎక్కడికి దారితీస్తుందో తెలియాలి అంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.